తెలుగులోకి బాయ్స్ ట్రాన్స్లేట్ చేస్తారు. చెప్పండి. జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. శాంటిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. గ్లోరిఫికేషన్. ఒక ఫ్యూ కంపారిజన్స్ ఆల్రెడీ టేబుల్ మనం చూసాం కదా. కొన్ని జస్టిఫికేషన్లో కొన్ని చెప్పండి ఫాస్ట్ గర్ల్స్. చాలా కష్టంగా. జస్టిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం ఉంచినప్పుడు. ఇంకోటి చెప్పండి ఫాస్ట్గా. జస్టిఫికేషన్లో ఉన్నటువంటి ఫీచర్స్. ఉచితంగా ఇవ్వబడ్డది. వెరీ గుడ్. ఫాస్ట్గా కొంచెం గట్టిగా. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపను బట్టి. వెరీ గుడ్. ఇంకా ఆ టేబుల్ ఒకటి ఉంటే సో వీ కవర్ ద హోల్ డాక్ట్రిన్. మనం ఏం చేయలేదు అందులో, అంతా దేవుడే చేశాడు. ఒక క్షణంలో జరిగిపోయింది. విశ్వాసం ఉంచినప్పుడే, రక్షణ పొందినప్పుడే ఒకేసారి జరుగుతుంది జీవితంలో. రైట్. పాపం యొక్క శిక్ష కొట్టివేయబడ్డది, నరకం ఇక మళ్ళీ లేదు. రైట్. క్రీస్తును కనుగొన్నాం. శాంటిఫికేషన్లో ఫాస్ట్గా ఆ డైలీ ప్రోగ్రెస్ అంచెలంచెలు జరుగుతుంది, ప్రోగ్రెస్ జరుగుతుంది ఫాస్ట్గా. సమానం కాదు, ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వాలి. పరిశుద్ధపరచడం అనేది దేవుడే చేయాలి, మనం చేయలేము. మన భక్తి ద్వారా పరిశుద్ధ సంపాదించలేము. కానీ మన పాత్ర ఏంటిదంటే విధేయత చూపించడం, మనం ఒప్పుకోవడం, మనం అప్పగించుకుంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు. సో దట్ ఈస్ అవర్ పార్ట్. వెరీ గుడ్. బోత్ విల్ ఇన్వాల్వ్. సో కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్, చనిపోయే వరకు ఉంటుంది. ఇందులో పాపం యొక్క శక్తి నుంచి విడుదల పొందుతాం. వి విల్ విక్టరీ ఆన్ ద పవర్ ఆఫ్ సిన్. జస్టిఫికేషన్లో పెనాల్టీ ఆఫ్ సిన్. పెనాల్టీ ఆఫ్ సిన్ ఈజ్ హెల్, దాన్ని కొట్టేశాడు. ఈ శాంటిఫికేషన్లో ఏం జరుగుతుందంటే పాపం యొక్క శక్తిని ఎవ్రీడే వీఆర్ ఫైటింగ్ ఎవ్రీడే ఫైటింగ్ జరుగుతుంది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. అదే ఈ ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. రైట్. ఓకే. సో నెక్స్ట్ గ్లోరిఫికేషన్లో ఒకటే క్షణంలో జరిగిపోతుంది. దాంట్లో మన పాత్ర, మనము కష్టపడాల్సింది, చేయాల్సింది ఏమీ లేదు. అది కూడా కృపను బట్టే ఇవ్వబడుతుంది. సో మనం చేయాల్సినంత కూడా శాంటిఫికేషన్లోనే, పరిశుద్ధపరచబడే ఈ క్రమంలోనే మనము ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి సో ఇంతకుముందు చాలా పాడినట్టు పాట చాలా అద్భుతంగా, దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ టాపిక్. రైట్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చు కదా. 100 + 100 ఎంత? ఓకే. 100% అవ్వాలంటే 50%, 50-50 అని అవ్వాలి, లేకపోతే 25-75 అని అవ్వాలి, లేకపోతే 40-60 అని అవ్వాలి. రైట్. సో ఈరోజు మనం చూడబోయే డాక్టరీన్లో 100 + 100 = 100 అవుతుంది. ఇది ఎట్లా అవుతుందంటారా? దట్స్ గోయింగ్ టు సీ. రైట్. సో ఈరోజు మనం చూడబోయే డాక్టరీన్ పేరు పర్సన్ ఆఫ్ క్రైస్ట్. దీన్ని హోలిస్టిక్గా అర్థం చేసుకుంటే క్రిస్టియాలజీ, క్రీస్తు శాస్త్రం. జంతువుల గురించి చదివే శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జువాలజీ, మొక్కల గురించి బాటనీ. రైట్. క్రీస్తు గురించి చదివే శాస్త్రాన్ని క్రిస్టియాలజీ, ఆఫ్ కోర్స్. రైట్. సో ఇది ఎంటైర్ ద టాపిక్. అందులో బేసిక్గా మనకు వచ్చే ప్రశ్నలన్నీ కూడా యేసు ప్రభువారు మానవుడు భూమి మీద ఉన్నప్పుడు మానవుడా దేవుడా, ఈ ప్రశ్నలు ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి అందులో ఒక భాగము పర్సన్ ఆఫ్ క్రైస్ట్. దాన్ని మాత్రం ఎక్కువ హైలైట్ చేసి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో నేను చాలా ప్రశ్నలు రాశాను, జనరల్గా మనకు ఏమేమి ప్రశ్నలు వస్తాయని. బట్ సో వీటన్నిటి కూడా ఈ డాక్టరీన్లో ఆన్సర్ వస్తుంది. రైట్. ఈజ్ జీసస్ గాడ్ ఆర్ మ్యాన్? తర్వాత సో గాడ్ ఈజ్ ఇన్ఫైనట్ అని నేర్చుకున్నాం. బట్ ఇన్ఫైనట్ గాడ్కు మదర్ ఫాదర్ ఉంటారా? జీసస్ యాడ్ హౌ ఈజ్ గాడ్? సో గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి జీసస్ హ్యాడ్ ఎ ఫ్లెష్ అండ్ బ్లడ్, హౌ ఈజ్ గాడ్? సో నో మ్యాన్ సీన్ గాడ్ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అదే మా యేసు ప్రభు చూడబడ్డాడు, విజిబుల్, బట్ హౌ ఈజ్ గాడ్? ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు డైలీ దైనందిన జీవితంలో ఎదురయ్యాయి. సో జీసస్ కాల్డ్ యాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా పిలువబడుతూ వచ్చాడు. దేవుని కుమారుడు అంటే దేవునికి భార్య ఉందా?
ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉన్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, రైట్? సో మనం కూడా సన్ ఆఫ్ గాడే. విశ్వాసం వచ్చిన వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉన్నాం. మరి యేసు ప్రభు కూడా దేవుని కుమారుడు అయితే వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇవన్నీ ప్రశ్నలు జాకీర్ హుస్సేన్ అడుగుతాడు. తెలుసా ఆయన ఎవరు? ఓకే, సో మామూలుగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో ఈ ప్రశ్నలన్నిటి కూడా ఈ డాక్ట్రిన్లో వీఆర్ గోయింగ్ టు సీ ద ఆన్సర్. ఈ డాక్ట్రిన్ అర్థం చేసుకుంటే సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎవరికో ఆన్సర్ చేయడం అనేది మన ఉద్దేశం కాదు, కానీ వీ నీడ్ టు లెర్న్. సో వాట్ ఈజ్ జీసస్, హూ ఈజ్ జీసస్, రైట్? సో ఈరోజు మనం నేర్చుకునేబోయే ఈ అంశంలో 6 హెడ్డింగ్స్ కింద విల్ లర్న్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ క్రిస్టియాలజీ. రెండవది ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క మానవత్వం ఏంటి. సో డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఏంటి. ఫోర్త్ వన్, నెసెసిటీ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభులో దైవత్వమును మానవత్వం ఉండాల్సిన అసలు అవసరం ఏంటిది. అండ్ ఫిఫ్త్ వన్, హూ క్లెయిమ్ ద డైటీ ఆఫ్ జీసస్, అసలు యేసు ప్రభు దేవుడు అని ఎవరు యాక్సెప్ట్ చేశారు. సిక్స్త్ వన్, హూ డినై ద క్రైస్ట్ డైటీ, క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేది ఎవరు, ఎవరు తృణీకరిస్తారు, తృణీకరిస్తే ఏమవుతారు, రైట్? అయితే మన విశ్వాసాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఇది ఈరోజు మనం చూడబోయే అంశం, రైట్? సో మనము టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సో గాడ్ మే హెల్ప్ అస్. ప్రార్థన. జీవంగల్లో మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు ఏమై ఉన్నారో మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఏమని బయలుపరుచుకున్నారో ఆ విషయాన్ని మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, వినగల చెవులు, గ్రహించే హృదయాలు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థన నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మొట్టమొదటిగా సో ద ఇంట్రడక్షన్ ఫస్ట్ పాయింట్లో ఈ పిక్చర్ ఒకటి మీరు రాసుకోండి. దీంట్లోనే మనము ఏం చెప్పినా ఈ భాగంలోకి వస్తుంది, రైట్? సో ఈ హోల్ ద సబ్జెక్ట్ ద క్రిస్టాలజీలో బిఫోర్ ఇన్కార్నేషన్ అంటే యేసుప్రభు వారు మానవుడిగా అవతరించక ముందు ఏమై ఉన్నాడు. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్గా, దేవుని వాక్యముగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. రెండవది ఏంజెల్ ఆఫ్ గాడ్గా, దేవుని యొక్క దూతగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు, రైట్? సో ఇది బిఫోర్ ఇన్కార్నేషన్ అంటే జీసస్ వాజ్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో, రైట్? అండ్ నెక్స్ట్ ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే మానవుడిగా అవతరించినటువంటి సందర్భంలో ఎర్త్లీ లైఫ్ ఎంతకాలం ఉన్నాడు భూమి మీద అంటే 33.5 సంవత్సరాలు, 33.5 years, రైట్? సో తర్వాత డెత్, సిలువలో తన ప్రాణం పెట్టడం. సో తర్వాత పోస్ట్ రిజరెక్షన్, చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత సో 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడు అంటే సో ఆయన కనిపించాడు చాలామందికి, రైట్? సో తర్వాత ఎవిడెన్స్ చూపించాడు, ఆయన తిరిగి లేచినట్లుగా ఈ షోన్ దట్ ఎవిడెన్సెస్. అండ్ ఆయన బోధించాడు శిష్యులకు, తర్వాత జరగబోయే సంగతులు కానీ తర్వాత అష్యూరెన్స్ కానీ అవన్నీ కూడా బోధిస్తూ వచ్చాడు. ఇది 40 daysలో జరిగినటువంటి విషయం. నెక్స్ట్ ప్రజెంట్, ఇప్పుడు ఏమై ఉన్నాడు ఆయన అంటే ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. తర్వాత ఇస్ ఏ మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఎంతవరకు ఉంటుందంటే అప్ టు సెకండ్ కమింగ్, రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఆయన హెడ్ ఆఫ్ ద చర్చ్గా, మన కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా, విజ్ఞాపన చేయవాడుగా తండ్రి ఎదుట ఉన్నాడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే ఇట్స్ అ ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు జరగబోతూ ఉంది. ఆ తర్వాత ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, అంతం లేని నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్, నిరంతరం ఉండే రాజ్యాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. సో ఇందులో బేసిక్గా ఈ ఎర్త్లీ లైఫ్లో ఉన్నటువంటి సో గాస్పల్ లైఫ్లో ఏదైతే ఉందో దాని విషయంలోనే చాలా మటుకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కాబట్టి అందులో నుంచే మనము ఆయన హూ ఈజ్ జీసస్ అనే విషయంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? ఫస్ట్ది బిఫోర్ ఇన్కార్నేషన్, యేసుప్రభు వారు మానవుడిగా అవతరించక ముందు ఆయన వాక్ అయి ఉన్నాడు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆది నుంచి ఉన్నాడు. దెర్ ఇస్ నో స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఉంటేనే దేవుడు ఎలా అవుతాడు? సో గాడ్ ఈజ్ ద ఎటర్నల్ కదా. కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ వాక్యమైన దేవుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్. దానికి దెర్ ఇస్ నో స్టార్టింగ్, ద ఎటర్నల్, రైట్. సో ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట 15వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ చెప్పబడే మాట ఏంటంటే, అబ్రహామునకు యెహోవా వాక్కు దర్శనమాయను. వాక్కు వినిపిస్తుందా కనిపిస్తుందా? కానీ ఇక్కడ కనిపించాడు. సో ఈ అపియర్డ్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్కుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత సంసోను యొక్క తల్లి తన పొలంలో ఉన్నప్పుడు యెహోవా దూతగా, చాలా సందర్భాలు నేను ఒక్కటి సందర్భాన్ని చెప్తాను. సో ఆ డిస్క్రిప్షన్ చదివితే అంటే దూతల్లో ఒక దూతన్నా లేకపోతే యేసు ప్రభువే దూతలాగా వచ్చాడా అనేది మనకు అర్థమవుతుంది. సో అందులో సంసోను దగ్గర జరిగినటువంటి సంఘటనలో ఆయన యాంజిల్ ఆఫ్ గాడ్గా హీ అపియర్డ్ దట్. సో చాలా సందర్భంలో సో మనకు ఆ విషయం కనిపిస్తూ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనము ఇన్కార్నేషన్ దగ్గరికి వద్దాం, రైట్. సో చాలా రకరకాల అభిప్రాయాలు, చాలా థీరీస్ చాలా ఉంటాయి, అంత మనకు అవసరం లేదు కానీ బట్ ఈ క్యారెక్టర్. సో సెకండ్ పాయింట్ ఏంటిది? అది మీరు రాసుకున్నటువంటి హెడ్లైన్స్లో సబ్ పాయింట్స్లో కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఫస్ట్ది ఇప్పుడు చెప్పినటువంటి సబ్ పాయింట్ కాదు, నేను అవుట్లైన్స్ ఇచ్చాను కదా. ఓకే, ఫస్ట్దేమో ఇంట్రడక్షన్ టు ద క్రిస్టియాలజీ, ఆ చార్ట్. రెండవది ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నిజంగా సంపూర్ణంగా మానవుడా అనడానికి సో వీ హ్యావ్ ద స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్. ఫస్ట్ వన్, రైట్. సో ఆయన సంపూర్ణంగా మానవుడు అని చెప్పడానికి హీ వాజ్ క్యారీడ్ బై ఉమన్. ఆయన తల్లి గర్భమందు ఒక శిశువుగా జన్మించడం అనేది, పుట్టడం అనేది, తల్లి చేత స్త్రీ చేత కనబడడం అనేది జరుగుతుంది, రైట్. సో మనం అన్ని ఎవిడెన్సెస్ మనము ఓకే. సో రెండవది వాజ్ గ్రోన్ యాజ్ ఫిజికలీ. ఆయన శరీరరీతిగా ఆయన ఎదిగాడు, ఆయన వయసునందు జ్ఞానమందు ఎదిగాడు, రైట్. సో ఇది మరి దేవుడు ఎదగడం ఏంటి అనే ప్రశ్న అందులో నుంచి ఇందులోకి అడిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది, రైట్. ఇక్కడ జీసస్ వాజ్ ద మ్యాన్ అన్నటువంటి విషయాల్లో ద హ్యూమన్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుతాను, రైట్. తర్వాత హీ వాజ్ అపియర్డ్, ఆయన కనిపించాడు, మనుషులు కళ్ళతో ఆయన చూశారు, ఆయన మాటలు చెవులారా విన్నారు. తర్వాత ఆయన ఆకలైంది. సో ఆయన భోజనం, పిల్లలారా భోజనం నాకు ఏమైనా కలదా అని అడుగుతూ ఉంటాడు, రైట్. సో దాహం నాకు నీళ్ళు ఇవ్వమని. సో హీ వాజ్ థ్రస్ట్, హీ వాజ్ ఆయన ఆకలిగా ఉన్నాడు. తర్వాత హీ వాజ్ వెప్ట్, ఆయన ఏడ్చాడు. దేవుడు ఏడడం ఏంటి అని మళ్ళీ అందులోంచి ఇందులోకి ప్రశ్న అడిగినప్పుడే మనకు కాంట్రడిక్షన్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన సంపూర్ణంగా మానవుడు అని చెప్పడానికి ఆయన మానవుడు ఏ విధంగా అయితే ఆకలిగా ఉంటాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు. మానవుడు ఏ విధంగా అయితే ఆయన దప్పిగా ఉంటాడు, ఆయన దప్పిగా ఉన్నాడు. మానవుడు ఏ విధంగా అయితే ఏడుస్తామో మనము మన ఎమోషనల్ థింగ్స్ను, సో ఆయన ఏడ్చాడు. సో ఏడ్చిన సందర్భం మనకు తెలుసు. తన స్నేహితుడు లాజర్ చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు జీసస్ వెప్ట్, ఆయన కన్నీరు విడిచెను అనే మాట మనం చూస్తాం. అండ్ హీ వాజ్ టైర్డ్, అలసిపోతాడు, రైట్. సో అలసిపోయి ఆయన ప్రయాణంలో డే అంతా ప్రీచింగ్ చేసి సో ఈవినింగ్ సాయంకాలం ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు షిప్లో బోట్లో ప్రయాణం చేస్తూ ఉంటే గొప్ప తుఫాను రావడం అనేది జరుగుతుంది. ఆ తుఫానులో ఆయన చాలా భయంకరంగా నిద్రపోతాడు. ఎట్లా మనం డాక్టరింగ్ సెషన్ నిద్రపోయిన దానికంటే ఎక్కువ నిద్రపోతాడు, అదే. సో మనకు లంచ్ చేయగానే సో కూర్చొని వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం అలసిపోయినాం, పొద్దు నుంచి కూర్చున్నాం కదా. అయితే ఆయన అంతకంటే ఎక్కువ అలసిపోయాడు. కాబట్టి నేను అలసట ఏందో ఆయనకు బాగా తెలుసు, అంతేనా కదా. కొన్నిసార్లు చర్చిలో మెసేజ్ ఎక్కువసేపు అయిందనుకో ఆకలిస్తూ ఉంటుంది, రైట్. ఎందుకురా బాబు ఇంకా క్లోజ్ చేయట్లేదు అనిపిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువుకు ఆకలి బాగా తెలుసు, రైట్. సో హీ నోస్ అవర్ ఫ్రయాలిటీ. ఒకవేళ వీలైతే హీ వాక్డ్ వేర్ ఐ వాక్ అనే సాంగ్ పాడితే ఇంకా దట్ మే బి గుడ్. హీ వాక్డ్ వేర్ ఐ వాక్, నేను ఎక్కడైతే నడుస్తూ ఉన్నానో అక్కడ నడిచాడు. నేను ఏడుస్తూ ఉన్నాను కదా, నా ఏడుపు ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఏడ్చాడు కాబట్టి. నా ఆకలి ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఆకలి గుండా వెళ్ళాడు కాబట్టి. సో బికాస్ ఈ షేడ్ అవర్
హ్యుమానిటీ, మానవత్వాన్ని ఆయన పంచుకున్నాడు. రైట్. హీ టైర్డ్, భయంకరంగా నిద్రపోయాడు, తుఫాన్లో కూడా నిద్రపోగలిగాడు. రైట్. తర్వాత సో ఆయన అలసిపోయాడు, నిద్రపోయాడు, తర్వాత చనిపోయాడు కూడా. రైట్. సో మానవుడు ఏ విధంగా అయితే చనిపోతూ ఉన్నాడో యేసు ప్రభు కూడా ఆయన మరణాన్ని రుచి చూశాడు. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు సంపూర్ణంగా మానవుడు. సంపూర్ణంగా అంటే 100%. రైట్. నాట్ 50%. రైట్. సో ఒక మానవుడిగా ఏమైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ పెయిన్ అంతా కూడా ఆయన ఈ ఎక్స్పీరియన్స్ దట్. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఫ్రెండ్తో పంచుకున్నప్పుడు, అరే అలా కదరా, ఇలా చేస్తే అయిపోతుంది కదా అని సింపుల్గా ఒక సలహా ఇచ్చేస్తుంటారు. అప్పుడు మనం ఏమంటాం, నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేదిరా నా బాధ అంటాం. నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేది. నిజంగా నా ప్లేస్లో ఉంటే కానీ నీకు అర్థం కాదు నా ఎమోషన్స్ కానీ నా ఫీలింగ్స్ కానీ. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మానవత్వాన్ని తీసుకోవడంలో మనము నీకేం తెలుసు ప్రభు నా బాధ, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండు అని నువ్వు చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకో తెలుసా, ఈ ఎక్స్పీరియన్స్ ఆల్ అవర్ ఫ్రయాలిటీ. మన సమస్య అంతా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇంకా నేను చాలా రాయలేదు, అందులో ఆయన తృణీకరించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. రైట్. హీ వాజ్ నో వన్ లాగా చేయబడుతూ వచ్చాడు. హీ ఎక్స్పీరియన్స్ దట్. అయితే మనం ఎదుర్కొనే ఆ షేమ్ అంతా కూడా హీ ఎక్స్పీరియన్స్ దట్. కాబట్టి ఆయన ఒక మానవుడిగా ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటిదంటే ఈ స్లైడ్లో జీసస్ వాజ్ 100% మ్యాన్. ఆయన సంపూర్ణంగా మానవుడు. మానవులుగా ఉన్న మన యొక్క మానవత్వాన్ని పంచుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం నిజంగా దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయా అన్నప్పుడు, రైట్, హీ బార్న్ టు ద వర్జిన్ మేరీ. ఇది మానవులకు ఇంపాసిబుల్ థింగ్. అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పద్ధతిని ఆయన ఎంచుకున్నాడు. హీ బార్న్ టు ద వర్జిన్ మేరీ. రెండవది, హీ వాజ్ ఎ సిన్లెస్. మనుషుల్లో చెప్పినటువంటి లక్షణాలు అన్నీ కూడా దాంట్లో సిన్ యాడ్ చేయలేదు. ఎందుకంటే సిన్ ఉండాలనేది ఏం నెససరీ కాదు. ఆదాము పాపం చేయకముందు కూడా మానవుడే. కాబట్టి యేసు ప్రభు ఆయన మానవత్వాన్ని పంచుకున్నప్పుడు సిన్ ఉండాలనేది కంపల్సరీ కాదు. రైట్. సో హీ వాజ్ ఎ సిన్లెస్. పాపం లేకుండా ఆయన ఈ లోకంలో జీవించాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ముక్తకంఠంగా తన బోధ ఇష్టంగా వినేవారితోనే కాదు, తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళతో కూడా ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. సో హీ వాజ్ ద సిన్లెస్. అది దేవుడికి మాత్రమే సాధ్యం. అండ్ హీ టోల్డ్ దట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అయితే ఆ సత్యం మనకు పెద్దగా తెలియదు, కానీ యూదులకు చాలా బాగా తెలుసు. ఏం తెలుసు అంటే దేవుడు ఒక్కడే పాపాలు క్షమించగలిగేది అన్న సత్యం వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే యేసు ప్రభు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది అని చెప్పగానే వాళ్ళ హృదయంలో ఒక ప్రశ్న రేకెత్తింది. హూ ఈజ్ హీ? ఈయన ఎవడు అసలు? పాపాలు క్షమిస్తున్నా అని చెప్తా ఉన్నాడు అంటే నేను దేవుడిని చెప్పుకుంటున్నాడే ఇండైరెక్ట్గా అని వాళ్ళ మనసులో ఆ మాట అనుకుంటే, మనసులో అనుకుంటా ఉన్నారు అందరూ పెద్దలు, సంఘ పెద్దలు లాంటి వాళ్ళు. అంటే జూయిష్ కల్చర్లో వాళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు. రైట్. అప్పుడు యేసుప్రభు మీ హృదయంలలో ఇలాంటి మాటలు ఎందుకు అనుకొంచున్నారు? వాళ్ళ మనసులో అనుకున్నది ఈయనకెట్లా తెలుసు? బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ఇస్ ఆమ్నిషెన్స్ గాడ్. రైట్. సో భూమి మీద పాపంలో క్షమించటకు మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని. సో జీసస్ ఈజ్ ఏ గాడ్ హూ ఫర్గివ్స్ సిన్స్. రైట్. సో సంపూర్ణ దైవత్వాన్ని దేవుడు మాత్రమే కలిగి ఉండే లక్షణాలను, తర్వాత అథారిటీ అని క్రియేషన్. సో పేద తుఫాను ఇంతకుముందు మనం మాట్లాడాం. సో వస్తూ ఉంటే ఆయన కేవలం లేచి క్వైట్ నిశ్శబ్దమై ఊరుకుండమని చెప్పగానే చాలా భయంకరమైనటువంటి స్ట్రాము ఒక్క నిమిషంలో సముద్రము కామైపోయింది. ఎవరి మాట వింటుంది సృష్టి అంటే? సృష్టికర్త మాట వింటుంది. కాబట్టి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. సో ఆయన హీ హ్యాస్ ద అథారిటీ ఆన్ క్రియేషన్. సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. రైట్. సో తర్వాత హీ హ్యాడ్ ఎన్ అథారిటీ ఆన్ డెత్. విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, మ్యాన్ కుడ్ నాట్ డిఫార్మ్ ద డిగ్నిటీ ఆఫ్ డెత్. మరణం యొక్క రూపురేపల్ని మానవుడి ఇప్పటివరకు మార్చలేకపోయాడు. అందరూ ఎంత టెక్నాలజీ పెరిగినా ఖచ్చితంగా మరణాన్ని తప్పించుకొని పోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. బట్ ఈ
ద పర్ఫార్మ్ ద అథారిటీ ఆన్ డెత్. చనిపోయినటువంటి ఆ చిన్న కుమార్తెను లేపాడు, చనిపోయిన లాజరును లేపాడు, చనిపోయిన విధవరాలను కుమారుని లేపాడు. సో ఈ పర్ఫార్మ్ ద అథారిటీ. సో ఇది ఎవరు కలిగి ఉంటారంటే కేవలం దేవుడు మాత్రమే కలిగి ఉండే లక్షణాలు. కాబట్టి ఆయన సంపూర్ణంగా దేవుడు అయి ఉన్నాడు. హీ క్లెయిమ్డ్ ఈక్వల్ విత్ ద గాడ్. ఆయన దేవునితో సమానుడిగా ఎంచుకుంటూ వచ్చాడు. తర్వాత హీ యాక్సెప్టెడ్ ద వర్షిప్. అంటే మన దేశంలో నేను దేవుడిని అంటే కొబ్బరికాయలు కొడతారు కదా. యూదుల సాంప్రదాయంలో ఎవరన్నా దేవుడు అంటే రాళ్ళతో కొడతారు. సో యేసు ప్రభు అంటే ఈ విషయాన్ని క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు కొట్టడానికి. అప్పుడు యేసు ప్రభు అడిగాడు, ఎందుకు మీరు రాళ్ళతో కొట్టడానికి వచ్చారు అని అంటే, నీవు మానవుడవై ఉండి దేవుని నామం చెప్పుకొంచున్నావు అందుకే అంటారు. ఏం చెప్పుకున్నాడు యేసు ప్రభు? ఈ క్లెయిమ్ దట్ నేను దేవుని కుమారుడు అన్నప్పుడే ఆయన దేవుడు అని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈజ్ క్లెయిమింగ్ ఈక్వల్ విత్ ద ఫాదర్. సో ఆ విషయాన్ని బట్టి దే కేమ్, బట్ జీసస్ యాక్సెప్టెడ్ ద వర్షిప్. యూదుల సాంప్రదాయంలో ఎవరు కూడా, ఈవెన్ ప్రాఫిట్స్, దే వోంట్ యాక్సెప్ట్ ద వర్షిప్. వాళ్ళకు ఒక సత్యం తెలుసు, ఆరాధనకు అర్హుడు దేవుడు ఒక్కడే. మొర్దెకైని ఎందుకు చంపడానికి వచ్చాడు? మొర్దెకై సాష్టాంగపడి నమస్కారము చేయలేదు. యూదులకు ఒక సత్యం తెలుసు, దేవునికి తప్ప ఏ మానవుడికి కూడా సాష్టాంగపడి నమస్కారము చేయకూడదు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ మనుషులకు నమస్కారం చేయడం అనేది జరగదు. బట్ హియర్ జీసస్ యాక్సెప్టెడ్ ద వర్షిప్ వెన్ ద పీపుల్ వర్షిప్ హిమ్. యాజ్ ఎ జూయిష్ కల్చర్లో ఆయన పుట్టి కూడా హీ యాక్సెప్ట్ ద వర్షిప్. అది దేవుడు మాత్రమే చేయగలిగేది. అండ్ హీ వాజ్ రిఫర్డ్ యాజ్ ఎ గాడ్. సో 110వ కీర్తన ఒకసారి చదవండి. 110వ కీర్తన అంటే మనము కొంచెం స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి నేను రెఫరెన్స్ చదివించట్లేదు ఎక్కువ. రైట్, 110వ కీర్తన 1వ వచనం చదవండి. చూడండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగా. ఇద్దరు కనిపిస్తున్నారు అక్కడ. రైట్, ఒక ప్రభువు చెప్తా ఉన్నాడు, ఇంకో ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. అదే విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 43వ వచనం మనకు దాన్ని డీకోడ్ చేస్తే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. సో హీ వాజ్ ఏ రెఫర్డ్ విత్ ద లార్డ్, రెఫర్డ్ విత్ ద ఫాదర్. రైట్, అట్ ద సేమ్ టైమ్ హీ క్లెయిమ్డ్ యాజ్ ఎ ఐ యామ్. ఇది ఐ యామ్ అనే మాట ఎక్కడ కనిపిస్తుంది ఓల్డ్ టెస్ట్మెంట్లో? మోషే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మోషేతోని, దేవా నిన్ను యు ఆర్ టెలింగ్ దట్ యు గో అండ్ టెల్ దెమ్. అయితే నేను వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే ఆ దేవుడి పేరు ఏందని అడుగుతారు. సో వాట్ షల్ ఐ డు అంటే అప్పుడు దేవుడు చెప్పే మాట అక్కడ హీబ్రూలో ఏ పదం అయితే ఐ యామ్కు వాడారో అదే పదం యేసు ప్రభు వాడుతూ వచ్చాడు. ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అనే మాట 7 ఐయామ్స్ జాన్ గాస్పల్లో మనకు చెప్పబడతాయి. అయితే ఆ ఐయామ్ అనేది నేను నిరంతరము ఉన్నవాడను అనేటువంటి మాటకు అర్థం ఇచ్చే మాట. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ యేసు ప్రభు క్లెయిమ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ వాక్డ్ ఆన్ ద వాటర్. సో నీళ్ళ మీద యేసు ప్రభు వారు నడిచారు. ఎవరు నడుస్తారు? మనుషులకు అది సాధ్యమా? ఒక ఓషనాలజిస్ట్ చెప్పాడు, సముద్రాల మీద సముద్రం మీద రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్ చెప్పాడు ఏంటంటే ఇదంతా పెద్ద మామూలు వెళ్ళండి, ఎందుకంటే సముద్రం మీద ఐస్ బర్గ్స్ ఉంటాయి కాబట్టి ఐస్ మీద నడవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, యేసు ప్రభు కూడా అలాగే నడిచాడని చెప్పాడు. హౌ కెన్ యూ సే? అంటే మేము బిలీవర్స్ కాబట్టి ఒప్పుకోమంటారా? ఐస్బర్గ్ ఉంటే వేవ్స్ ఎట్లా వస్తాయి? బోట్ ఎలా మూవ్ అవుతుంది? అర్థమవుతుందా? అది ఉంటే ఇది సాధ్యం కాదు. అందుకే ఒకటే లేదు అక్కడ సముద్రం, అది వేవ్స్ లేవడం అనేది, అలలు ఎగిసిపడడం అనేది కనిపిస్తుంది. తర్వాత బోటు ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది వాటర్లోనే జరగాలి. యేసు ప్రభు వారు హీ వాక్డ్ ఆన్ ద వాటర్. ఒక మిరాకిల్ను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేక అవన్నీ కూడా
కదలాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, నో ఇష్యూ. బట్ ద ట్రూత్ ఏంటంటే హీ వాక్డ్ ఆన్ ద వాటర్. దట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్, బట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు గాడ్. సో దేవుడికి మాత్రమే సాధ్యం. ఎట్ ద సేమ్ టైం సో హీఈస్ ఏ ఆమ్ని ప్రజెంట్. యేసు ప్రవేశించిన వాగ్దానం ఏంటంటే ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను, అది పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, అమెరికా అయినా, ఇరాన్ అయినా, ఆ యుద్ధం జరిగే చోటైనా, ఇక్కడైనా, సో హీఈస్ ప్రజెన్స్ ఈజ్ దేర్ వేర్ ఎవర్ హీ వాంట్స్. ఎక్కడైనా ఉండాలనుకుంటే అక్కడ ఉండగలరు. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఉంటాం, ఎందుకోసం అంటే వీఆర్ ఫైనైట్ బీయింగ్స్, బట్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ గాడ్ యొక్క ఉనికిని మనం ఒక ప్లేస్కు, ఒక దేశానికి, ఒక కుటుంబానికి పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు. అయితే ఆయన ఇన్ఫైనైట్ గాడ్ కాబట్టి ఆయన ప్రజెన్స్ ఎక్కడైనా ఉండగలదు, రైట్? సో ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఏ ఆమ్నిషియంట్ గాడ్. దేవుడు మాత్రమే కలిగి ఉండే లక్షణాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఇంతకుముందు మనం మాట్లాడడం అది, రైట్? మార్కు సువార్త 2:8 ఇలాంటి విషయంలో మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ద థింగ్ ఈజ్ హౌ ఈజ్ నో, ఆయనకెట్లా తెలుసు? మీ హృదయంలో, మన హృదయంలో అనుకునేది ఆయన సర్వజ్ఞాని అంటే దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు. ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు మాత్రమే కలిగి ఉండే సంపూర్ణ దైవ లక్షణాలను, దేవుడు మాత్రమే చేయగలిగే సంపూర్ణ దైవ కార్యములు యేసుప్రభువు వారు చేశాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఇస్ ఏ ఆమ్ని పొటెంట్ గాడ్. సో మత్తయి సువార్త 20 ఆయన చెప్పిన మాట, భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం, ద ఎవ్రీ పవర్ ఇస్ గివెన్ టు మీ. సో కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సో చివరిగా హీ రోజ్ అగైన్ ఫ్రమ్ డెత్, రెజరెక్షన్. ఎవరికి సాధ్యము చనిపోయి తిరిగి లేవడం అనేది? చాలామంది స్టేట్మెంట్లు వేశారు. గురువులు, బాబాలు లాంటి వాళ్ళు నన్ను పాతిపెట్టిన తర్వాత నేను లేస్తానని చెప్పారు. లేదు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తానని చెప్తే వాళ్ళని సమాధి చేయకుండా అలాగే పూజలు చేసుకుంటూ ఉంచారు. సో 3 days తర్వాత డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయింది బాడీ. సో వేరే గతి లేక సో తీసుకెళ్ళి సమాధి చేస్తారు. అయితే యేసుప్రభు యొక్క బాడీ అలా కాదు. హీ రోజ్ అగైన్ ఫ్రమ్ డెత్, హీ రిసరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. ఆయన తిరిగి లేచాడు. సో ఇక్కడ వాట్ డు వి అండర్స్టాండ్ హియర్, దేవుడు మాత్రమే కలిగి ఉండే సంపూర్ణ లక్షణాలను యేసుప్రభు వారు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను యేసుప్రభు వారు భూమి మీద చేశాడు. కాబట్టి ఈజ్ 100% గాడ్. సో ఇప్పుడు చెప్పండి, ఇదంతా చదివిన తర్వాత యేసుప్రభు దేవుడు మాత్రమేనా, లేకపోతే ఇంతకుముందు చదివిన దాన్ని బట్టి యేసుప్రభు మానవుడు మాత్రమేనా? జీసస్ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్, ఈజ్ ఏ కంప్లీట్. దీనికి అంటే 2 రకాల పర్సనాలిటీస్ ఉన్నాయి యేసుప్రభులో, 2 వ్యక్తుల 2 స్వభావాలు కలిగి ఉన్నాడు కాబట్టి నో. యేసుప్రభు వారు సంపూర్ణ దైవత్వం, 100% గాడ్, 100% మ్యాన్ ఇన్ 1 పర్సన్. ఒకే వ్యక్తిలో సంపూర్ణ దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని వాడాడు. అయితే మనం చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా దైవత్వంలో మానవత్వంగా యేసుప్రభు చేసినటువంటి యాక్టివిటీస్ను దైవత్వంలో నుంచి ప్రశ్న అడుగుతూ ఉంటాం. కాబట్టి అది కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వీ నో దట్ ఈజ్ ది 100% ద మ్యాన్ ఆల్సో. యేసుప్రభు వారు చెప్పాడు, ప్రభు నీ రాకడ ఎప్పుడు వస్తుందంటే ఆ దినము ఎప్పుడు వచ్చినో ఎవడికి తెలియదు, ఈవెన్ మనుష్య కుమారుడు కూడా తెలియదు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే యేసుప్రభు దేవుడు అయితే ఆయనకు ఎందుకు తెలియదు? మళ్ళీ మనం ఆన్సర్ ఎక్కడి నుంచి చేయాలి? హ్యుమానిటీలో నుంచి చేయాలి, రైట్? బికాస్ హీ వాజ్ హంబుల్ హిమ్సెల్ఫ్. ఫిలిప్పీ పత్రిక 2:6 ఏమున్నది? ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అక్కడ తన మహిమను విడిచిపెట్టాడు కానీ ఆయన దైవత్వాన్ని కాదు. హీ కేమ్ విత్ హిస్ డివినిటీ. ఆయన దైవత్వం మీద మానవత్వాన్ని ధరించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఇలా షర్ట్ వేసుకున్నాను, ఇప్పుడు నేను పక్కకి వెళ్ళి ఒకవేళ సూట్ వేసుకొని వచ్చాను అనుకో, సూట్ విల్ అపియర్. డ్రెస్ తీసేయలేదు, ఇంకొకటి వేసుకున్నాను. యేసుప్రభు ఈ లోకానికి మానవుడు వచ్చినప్పుడు ఆయన దైవత్వంతోనే వచ్చాడు.
అయితే మహిమను విడిచిపెట్టాడు, మానవత్వాన్ని ధరించుకుని. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ వేడ్ హ్యుమానిటీ, మానవత్వమును ఆయన ధరించుకొని ఉంటుంది. మన కంక్లూజన్ ఏంటంటే ఒకే వ్యక్తిలో సంపూర్ణ మానవత్వమును సంపూర్ణ దైవత్వమును ఆయన కలిగి ఉన్నాడు, రైట్. కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో ఆయన దాన్ని వాడుతూ వచ్చాడు, రైట్. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు వారు మరి మానవుడిగా దేవుడిగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటిది? ఎందుకు ఆయన సంపూర్ణంగా దేవుడు సంపూర్ణ మానవుడుగా రావాలి? లేదంటే దేవుడుగానే రావచ్చు కదా, మానవుడుగానే రావచ్చు కదా అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే, సో ఫ్లెష్ ఈజ్ ఈవిల్, స్పిరిట్ ఈజ్ గుడ్. ఆత్మ మంచిదే కానీ శరీరము చెడ్డది అనే ఒక థీరీ ఉండేది, రైట్. సో కాబట్టి యేసుప్రభు వారు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని సింపుల్గా దాన్ని తోసి పక్కన పెడుతూ వచ్చారు. అయితే ఇదే విషయాన్ని అడ్రస్ చేస్తూ కొలస్సీ పత్రికలో పౌలు గారు ఆ మాట అడ్రస్ చేస్తున్నారు. 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరన్నా. 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. యేసుప్రభు మానవుడు అనే విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు, దేవుడు అనే విషయంలోనే చాలా అభ్యంతరాలు వచ్చాయి. అందుకే పౌలు చేత దేవుడు ఈ మాట రాయిస్తూ వచ్చాడు. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ద కంప్లీట్ గాడ్లీనెస్ అనేది ఫ్లష్లో ఇవ్వడం అనేది సాధ్యమే. అది యేసుప్రభులో మనం చూసాం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత ఆ మాటలు రాయిస్తూ వచ్చాడు. అయితే ఎందుకు 2 స్వభావాలు ఒకే వ్యక్తిలో కలిగి ఉండాలి? ఈ విషయం మనం చూసే ముందు జస్ట్ అందరూ లేచి నిలబడదామా? Shall you stand up please? ఒకసారి మనం ఇప్పటివరకు ఏవైతే రాసుకున్నామో విన్నామో, గాడ్లీ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ మీ పక్క వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీకు హ్యూమన్ క్యారెక్టర్ చెప్తారు. యూ కెన్ షేర్. ఎక్కడ ఉన్నామా? సగం పరలోకంకి వెళ్ళొచ్చారా ఎవరన్నా? ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓకే, ఇప్పుడు ఎందుకు యేసుప్రభు వారు 2 స్వభావాలు కలిగి ఉండాలి ఒకే వ్యక్తిలో అంటే, పాపాన్ని బట్టి మనం దేవునికి శత్రులమయ్యాం. అది సిన్ డాక్ట్రిన్ అప్పుడు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు దేవునికి శత్రులైనటువంటి మానవుని సమాధానపరచాలంటే, రీకన్సిలేషన్ జరగాలంటే ఇద్దరికీ సమాధానమైనటువంటి వ్యక్తి మాత్రమే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, ఎవరు నచ్చి మనకు ఇంగ్లీష్లో వాక్యం చెప్తాను అనుకో, ఆడియన్స్ అందరూ తెలుగులో అర్థం చేసుకోగలిగేవారు. ఇప్పుడు ఈయన ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాదు, రైట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తికి 2 భాషలు మంచిగా రావాలి, సంపూర్ణంగా రావాలి. అయితేనే ఈయన ఏ భావంతో చెప్తా ఉన్నాడో ఆ భావాన్ని ఎగ్జాక్ట్లీ కమ్యూనికేట్ చేయగలడు. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్న ఎగ్జాక్ట్ మీనింగ్తో ఈయన కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు హీ కెన్ ఆన్సర్ దట్. కాబట్టి మధ్యవర్తిగా ఉండే వ్యక్తికి సంపూర్ణంగా 2 భాషలు ఎలాగైతే రావాలో, యేసుప్రభు వారి లోకంలో సంపూర్ణంగా 2 స్వభావాలు ఎందుకు కలిగి ఉండాలంటే, బికాజ్ గాడ్ ఈజ్ ఒకవైపేమో దైవత్వం. మీరు ఎప్పుడన్నా మెథడిస్ట్ చర్చెస్ కానీ సిఎస్ఐ చర్చ్కి కానీ వెళ్తే, అక్కడ ఆరాధన మొదటి భాగంలో ఒక ప్రాక్టీస్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక పుస్తకంలో ఆరాధన ఎలా చేయాలో రాసింది ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా దాన్ని చదువుతారనుకో అఫ్కోర్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా నిలబడి చదువుతారు, అంటే దేవుడు ఏమంటా ఉన్నాడో ఆ మాటలు ప్రజలకు వినిపిస్తారు ఇలా తిరిగి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇటు తిరిగి చదువుతారు ఒకటి, అంటే ప్రజల వైపు నుంచి విన్నపాలు తీసుకెళ్ళి
దేవునికి చెప్తున్నట్టుగా సూచన, రైట్. అయితే పాస్టర్ మీడియేటర్ కాదు, కానీ దానికి సూచనగా మాత్రమే అది వాడుతూ ఉంటారు. అయితే అబ్జల్యూట్గా మీడియేటర్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. హెజ్కేల్లో చెప్తా ఉంటాడు, ఆ బండ సందులో నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎవరు లేడు, నోబడీ ఈస్ దేర్. దాట్స్ వై జీసస్ కేమ్ యాజ్ ఎ మీడియేటర్. ఆయన మాత్రమే సరిపోయేవాడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా మానవత్వంను, సంపూర్ణంగా దైవత్వను కలిగి ఉండి మనకు విమోచన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని తిమోతికి రాసిన రెండో అధ్యాయంలో 1వ పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దెర్ ఇస్ నో అబ్సల్యూట్, నో మీడియేటర్. పాస్టర్ కాదు, బిషప్ కాదు, ఎవరు కూడా ఉండలేరు, ప్రవక్తలు కూడా ఉండలేరు. కేవలం యేసు ప్రభు మాత్రమే ఈ వాజ్ అ మీడియేటర్. అందుకే ఆయన సంపూర్ణంగా దైవత్వాన్ని, ఆయన సంపూర్ణంగా మానవత్వాన్ని ఆయన ధరించుకున్నాడు. దానికోసమే ఆయన మన కోసం రిప్రజెంటెడ్గా 3 ఎస్సులు చెప్పాం మనం. సాల్వేషన్ డాక్టరీన్లో 3 ఎస్సులు మాట్లాడుకున్నాం. ఏంటిది అది? హీ డైడ్ యాజ్ ఏ, శిలువలో ఏం జరిగింది అన్నప్పుడు హీ డైడ్ యాజ్ ఏ సబ్స్టిట్యూషనల్ డెత్, హీ డైడ్ యాజ్ ఏ సాక్రిఫిషియల్ డెత్, హీ డైడ్ యాజ్ ఏ సఫిషియంట్ డెత్. అది చేశాడు కాబట్టి మనకు ఆయన సంపూర్ణంగా సరిపోయినవాడు. కాబట్టి ఇదంతా విన్న తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన మానవత్వాన్ని ఆయన పంచుకున్నాడు. కాబట్టి నాకు నా బాధ ఎవడు అర్థం చేసుకోలేడు, ఎవరికి అర్థం కాదని నీవు అనుకోవాల్సిన పని లేదు. ఈజ్ దేర్. నీ ఏడుపు తెలుసు, నీ రిజెక్షన్ తెలుసు, ఎందుకంటే ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు. నీ ఏడుపు తెలుసు, ఎందుకంటే ఆయన ఏడ్చాడు కూడా, రైట్. సో నిన్ను ఎవరైనా ఉమ్మేశారనుకో, ఆయనకు తెలుసు ఆ బాధ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ ద బెటర్, ఎందుకంటే ఆయన ఉమ్మివేయబడ్డాడు. సో ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. చివరికి ఆయనను వాళ్ళ ఇంటి వాళ్ళే పిచ్చోడు అనుకున్నారు. యేసు ప్రభువును వాళ్ళ బ్రదర్స్ మేరీ వచ్చినప్పుడు ఫుడ్ తినడానికి కూడా ఆయనకు టైం లేకుండా ఆయన బోధ చేస్తూ ఉంటే ఈ వాజ్ అ మెంటల్ అనుకుంటారు. ఒకళ్ళు నిన్న ఎవరైనా అనుకుంటారు అనుకోవాలా, ఆమె పిచ్చామే, పిచ్చోడు అని అనుకుంటే డోంట్ వరీ. సో కమ్ టు జీసస్, హీ కెన్ అండర్స్టాండ్ యూ. ఎందుకంటే ఈ రిజెక్షన్ ఆయన ఆల్రెడీ ఫేస్ చేస్తాడు. హీ కెన్ అండర్స్టాండ్ ద బెటర్. ఇక ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. మనకు తెలుసు, నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేది అని అంటాం కదా, ఆయన నీ ప్లేస్లో నా ప్లేస్లో ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ బెటర్, రైట్. సో కాబట్టి మధ్యవర్తిగా ఉండే వ్యక్తి 2 స్వభావాలు సంపూర్ణంగా అవసరం. ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి యేసుప్రభు యొక్క దైవత్వాన్ని హూ క్లెయిమ్ దట్, హూ యాక్సెప్టెడ్ దట్, కొంచెం నేను ఫాస్ట్గానే వెళ్తా ఉన్నాను, సో డోంట్ వరీ, రైట్. సో యేసుప్రభువే చెప్పాడు. ముస్లిమ్స్ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు నేను దేవుని అని చెప్పినటువంటి ఒక్క మాట చూపించండి, నేను కూడా క్రిస్టియన్గా మారుతాను. అంటే ఒక వ్యక్తి దేవుడు అని నిరూపించడానికి దేవుని అని చెప్పుకోవాలా? మనం చాలాసార్లు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఇంటెన్షన్ ఏంటిదో తెలుసుకుంటే మనం లాజికల్గానే మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే యేసుప్రభు గారు కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయలేడు. వాళ్ళ ప్రశ్న యొక్క ఇంటెన్షన్ బట్టి వాళ్ళకి కొంతమంది ప్లెయిన్గా అడిగితే ప్లెయిన్గా ఆన్సర్ చెప్పాడు. కొంతమంది వాళ్ళు ఏం చెప్తాడో చూద్దామని అడిగితే వాళ్ళకి అలాగే ఒక ప్రశ్న వేసి పంపించేస్తాడు. యాక్చువల్గా ఈ ప్రశ్న అడిగే వాళ్ళు కూడా శోధించుచు, ఇలాంటి ప్రశ్నలకు మనం ఎక్కడుందో ఆన్సర్ అని వెతకాల్సిన పని లేదు. నువ్వు ఒకళ్ళు చూపించిన వాడు నమ్మడు, దట్ ఇస్ అ ప్రాబ్లం. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి అని చెప్పడానికి, నేను దేవుణ్ణి అని చెప్తేనే దేవుడా అనేది వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అయితే అప్పుడు నువ్వు ఆన్సర్ చెప్తే దట్ మే బి వ్యాలిడ్. అయితే అది వాళ్ళ ఆన్సరు వాళ్ళు దానికోసం చూడట్లేదు, నిన్ను ఇరుకులో పెట్టడానికి, నువ్వు చెప్పలేవని అని నిన్ను ఒప్పించడానికి. సో అడిగే ప్రశ్న అఫ్ కోర్స్, బట్ ఇంతకుముందు మనం మాట్లాడాం. సో జీసస్ క్లెయిమ్డ్ యాజ్ ఎ గాడ్. సో యోహాను సువార్త 10:33 వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి వస్తూ ఉన్నారు. ఎందుకు మీరు రాళ్ళతో నన్ను కొట్టడానికి వస్తూ ఉన్నారంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నీవు మానవుడు అయ్యుండి దేవుడిని అని చెప్పుకొంచున్నావు కాబట్టి మేము రాళ్ళతో కొట్టడానికి వస్తున్నాం. హీ క్లెయిమ్ దట్. ఎట్ ద సేమ్ టైమ్ సో హీ టోల్డ్ దట్ ఐ యామ్ బిఫోర్ అబ్రహాం. అబ్రహాం కంటే నేను ముందే ఉన్నవానను. అబ్రహాము వాళ్ళందరూ కూడా జూయిష్ రేస్లో ఈజ్ ఏ ఫోర్ ఫాదర్.
కాబట్టి అబ్రహాం కంటే ముందే ఉన్నాడు ఏంది, ఈయనకు 40 ఏళ్ళు కూడా లేవని వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారు. ఎలా ఉండగలడు? ఇఫ్ ఈజ్ ఓన్లీ మ్యాన్, ఈజ్ ఓన్లీ ప్రాఫిట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ యేసు ప్రభు చెప్పాడు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నవాడను. హి టోల్డ్ దట్ జీసస్, రైట్. తర్వాత ఈజ్ ఎ మెస్సయ్య. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో ఏ ప్రవక్త లేదంటే మెస్సయ్య రావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో విమోచన కోసము, నేనే ఆయనను, ద గ్రాడ్యువల్. చూడు, ఇంతకు మనం మాట్లాడాం కదా, కొంతమంది కన్నీతో ప్రశ్న అడిగితే వాళ్ళకు ప్రశ్న వేసి పంపించాడు. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో సమరయ స్త్రీ, ఆమె ప్లెయిన్గా అడుగుతూ ఉంటే ఆమెకు ప్లెయిన్గా గ్రాడ్యువల్గా రివీల్ చేసుకుంటూ వచ్చాడు. మొదట యూదుని అర్థమైంది, ఆ తర్వాత ఎవరో ప్రవక్తని అర్థమైంది, ఆ తర్వాత ఈయన ఆర్డినరీ పర్సన్ కాదు అని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయన మాకు మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నేనే ఆయనను అంటాడు. నీతో మాట్లాడుచుంది ఆయనే. సో దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ మెస్సయ్య. అండ్ సో సేనాదాయం పట్టినటువంటి వ్యక్తితో చెప్తాడు, ప్రభువు నీకు ఏమి చేసానో నువ్వు వెళ్ళి చెప్పు. ఎవరు చేశారు అక్కడ? యేసుప్రభువే చేశాడు. నువ్వు వెళ్ళి ప్రభువు నీతో ఏం చేశాడో అది నువ్వు వెళ్ళి చెప్పు మీ ఇంటి వారికి అని చెప్తాడు. సో జీసస్ హిమ్సెల్ఫ్ ద క్లెయిమ్ దట్ సో ఈజ్ డివినిటీ. అయినా ఆయన చెప్పుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే ఆయన గురించి ఆల్రెడీ చెప్పబడుతూ వచ్చింది, దాన్ని ఆయన పర్ఫామ్ చేశాడు. దట్స్ ఎనఫ్, రైట్. అట్ ద సేమ్ టైం తండ్రి అయిన దేవుడే యేసుప్రభు యొక్క దైవత్వం గురించి అంగీకరిస్తే వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? చూడండి ఒకసారి చదవండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తన కుమారుని గూర్చి అయితే దేవా. చాలు, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ద ఫాదర్ గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్, దేవా నీ సింహాసనం నిరంతరము నిల్చును. 10వ వచనంలో 10th verse, ప్రభువా. ఎవరు చెప్తా ఉన్నారు? ద ఫాదర్ గాడ్ ఈజ్ అడ్రసింగ్ దట్ దేవా, ప్రభువా అని తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే, సో హూ వీఆర్ టు డినై దిస్ ట్రూత్? అది తృణీకరించడానికి మనం ఎవరం? కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, సో జూయిష్ కాంటెక్స్ట్లో తోమా, సో యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత రిజరక్షన్లో ఆయన సాధారణంగా ఇంతకుముందు మాట్లాడాం, రైట్. యూదులు ఎవ్వరు కూడా దేవా ప్రభువా అని ఏ మనుషుడికి ఆ టైటిల్ ఇవ్వరు. ఎవరన్నా ఆ టైటిల్ క్లెయిమ్ చేసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా వీళ్ళు దాన్ని వాళ్ళు వర్షిప్ చేయరు. అదే విషయాన్ని మొర్దెకాయి విషయంలో చూస్తాం, ఇంకా చాలా సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తోమా దగ్గర యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మేము యేసుప్రభు లేచాడు యేసుప్రభు మేము చూసామని చెప్తే తోమా నమ్మడు. ఎందుకంటే తోమా ఆ టైంలో లేడు, థామస్. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి, థామస్ నా పక్కలో నా గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ నువ్వు నమ్మనని చెప్పే కదా, ఇదిగో నా గాయంలో అని చెప్తే అప్పుడు థామస్ యొక్క రెస్పాన్స్, మై లార్డ్ మై గాడ్. జూయిష్ నెవర్ టెల్ దిస్ ఇన్ జనరలీ. మనుషులకు అది అడ్రస్ చేయరు. సో అక్కడ తోమ మాత్రము నా ప్రభువా నా దేవా. సో ఆ ట్రూత్ అర్థమైన తర్వాత ఆ ట్రూత్ కోసం అందరు శిష్యులు ప్రాణం పెట్టారు. ఒక యోహాన్ తప్ప ఎవరు కూడా సాధారణ మరణం పొందలేదు, బికాస్ దే అండర్స్టూడ్ ద ట్రూత్. సో అందులో క్రమం భాగంగానే తోమ భారతదేశానికి రావడం, భారతదేశంలో సువార్త ప్రకటించడము. 53వ సంవత్సరంలోనే ఆయన ఈ స్టార్టెడ్ ద ప్రీచింగ్ గాస్పల్ అండ్ ఈ వాజ్ ఆయన హతసాక్షిగా మరణం పొందుతాడు. అట్ ద సేమ్ టైం డేవిడ్, ఇట్స్ అ ప్రాఫెసీ, ప్రవచనం ఆయన చెప్తూ వచ్చి ఇంతకుముందు చదివే మనం 110వ కీర్తన 1వ వచనంలో నా దేవా రైట్ నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగా, రైట్. సో ఇద్దరు ఫాదర్ గాడ్ గురించి, తర్వాత యేసుప్రభు గురించి మనం చూస్తూ ఉంటాం. తర్వాత పాల్ వెన్ ఈజ్ కన్వర్టెడ్, ఆయన కన్వర్షన్ టైంలో కూడా పాల్ వాజ్ ఆల్సో టోల్డ్ దట్ మై లార్డ్ హూ ఆర్ యూ అంటారు, నా ప్రభువా ఎవరు, రైట్. తర్వాత మేరీ ఫస్ట్, సో ఆమె
సో చూసిన తర్వాత కూడా అక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో లార్డ్ అనే విషయం. తర్వాత జాకియస్ కూడా ఆ మాట చెప్తూ ఉంటాడు లూకాసు వార్త 19:8 ప్రభువా అంటే నేను స్పెసిఫిక్గా ఆ వర్డ్ కోసమే చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే జూయిష్ కల్చర్లో, మన కల్చర్లో ఎవరైనా దేవుడు అంటే అది పెద్ద సమస్య కాదు, నువ్వు కాకపోతే ఇంకా 10 మందిని చూస్తారు. అయితే అక్కడ అలా కాదు. జూయిష్ కల్చర్లో చిన్నప్పుడు ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఎక్సోడస్ 6:4 చెప్తారు. ఏంటిది 6:4లో ఏముంటుంది? హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీ దేవుడు ఒక్కడే, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ అని చెప్పు. అది చిన్నప్పటి నుంచే వాళ్ళు, ఇంకా మాటలు రాకముందు నుంచే ఆ మాట వాళ్ళకి చెప్తారు. కాబట్టి వాళ్ళు సాధారణంగా సెకండ్ ఆప్షన్ ఎప్పుడూ అసలు మైండ్లో కూడా ఊహించారు. రైట్. సో ఆ కాంటెక్స్లో మనం అర్థం చేసుకున్నాం. ఇంకా సాతానుడే చెప్తా ఉన్నాడు ఏమని, దేవుని కుమారుడు యేసు. సాతాను కూడా తెలుసు, కాకపోతే వాడు కన్ఫెస్ అవ్వడు అంతే. రైట్. సో కాబట్టి ఇది మనకేంటి ప్రాబ్లం అయితే, చాలా మటుకు ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ద మెనీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫుల్ డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది వన్ ఆఫ్ ద ఒక మోసపోయే పద్ధతి. రైట్. సో కాబట్టి మనము ఏం చేయాలి, చివరికి వచ్చేసాం. రైట్. ఎవరు యాక్సెప్ట్ చేయరు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని అంటే, ఎవరైతే యేసుప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన కుమారుడుగా వచ్చాడని సత్యాన్ని అంగీకరించారో వాళ్ళకు, చదవండి ఎవరైనా యోహాను సువార్త 3:36 చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవం కలవాడు. నెక్స్ట్, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ కొంతమంది అనుకుంటారు మాకు కుమారుడితో పని లేదు, మేము డైరెక్ట్ కాంటాక్ట్ తండ్రితో అనుకుంటాను. ఈవెన్ ఇస్లాం యొక్క కాంటెక్స్ట్ కూడా అదే. జెహోవా విట్నెస్ వాళ్ళు కూడా అదే. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో వి నో నీడ్ ఆఫ్ మీడియేటర్ అనుకుంటాను. బట్ సో కుమారుని అంగీకరించిన వాడుకి జీవం లేదు. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా హిందూయిజంలో కూడా కొంత ఉంటుంది, కానీ అది ఫుల్గా అర్థం కాదు. అంటే కుమారుడు లేకపోతే మోక్షం లేదు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే ఎంతమంది అమ్మాయిలైనా పుట్టండి ఒక కొడుకు పుట్టాలని చూస్తారు. కారణం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఫిజికల్ కుమారుడు దగ్గరికి వచ్చేస్తారు. కానీ యాక్చువల్గా ఫిజికల్ కుమారుడు గురించి కాదు ఇక్కడ కావాల్సింది. ఎవరు? కుమారుడు అనేటువంటి యేసు ప్రభు గురించి. రైట్. సో కుమారుని అంగీకరించిన వానికి నిత్య జీవం లేదు. 1 John 2nd chapter 22nd verse చదవండి ఒకసారి. నో 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడెవడు? క్రీస్తు విరోధి. కాబట్టి మనుషులుగా ఎవరైతే ఒప్పుకోరో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వాళ్ళలో పనిచేస్తుందని అర్థం. కాబట్టి వీ నీడ్ టు యాక్సెప్ట్ ద కంప్లీట్ ద డివైన్ నేచర్ ఆఫ్ సర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఎవరైతే అంగీకరించారో వారికి 23వ వచనం కూడా చదివారా? 23 కూడా చదువు. కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. మేము మధ్యవర్తితో సంబంధం లేదు, యేసుప్రభుతో అవసరం లేదు, మేము డైరెక్ట్ తండ్రితోనే అని అనేవాళ్ళు ఈ మాట అర్థం కావాలి. ఏంటిది అది? కుమారుని అంగీకరించిన వాడు తండ్రిని కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుప్రభుని అంగీకరించిన వాడు తండ్రిని కూడా యాక్సెప్ట్ చేయనట్లే. రైట్. సో ఈ మాట మనం ఓల్డెన్ డేస్లోకి వెళ్ళి ఆలోచిస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మన ఇప్పటికి కూడా అఫ్కోర్స్ మన కంట్రీస్ మధ్యలో డీలింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్, డైరెక్ట్ వెళ్ళి ప్రెసిడెంట్తో మాట్లాడారు. ఎవరు వెళ్తారు? అంబాసిడర్స్. రైట్. ఫారెన్ మినిస్టర్స్ వెళ్తారు. దే ఆర్ ద మీడియేటర్స్. వాళ్ళు ఏది కమ్యూనికేట్ చేస్తే అదే కమ్యూనికేట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు రాంగ్గా కమ్యూనికేట్ చేస్తే ఇక్కడి నుంచి రాంగ్గా పోయిందని అర్థం. దే ఆర్ ద మీడియేటర్స్. సో ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఆ మీడియేటర్ని యాక్సెప్ట్ చేస్తే పంపించిన వారిని యాక్సెప్ట్ చేసినట్లే.
కాబట్టి ఎవరు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించారు అంటే కేవలము అబద్ధికుడు మాత్రమే. ఆ అబద్ధికుడు ఎవరో కాదు, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. కాబట్టి అలాంటి దినాల్లోనే మనం ఉన్నాం. సో యేసు ఆత్మను ఒప్పుకున్న వాడు మాత్రమే, కాబట్టి నా ఆత్మ లేనివాడు నావాడు కాడని చెప్తూ ఉంటాడు. సో చివరిగా ఒక మాట, సో మనం అంటే కంప్లీట్ పిక్చర్లో యేసు ప్రభు ఆయన ఎవరు అన్నప్పుడు హీ ప్లేడ్ ద మల్టిపుల్ రోల్. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ ఏ హస్బెండ్ టు మై వైఫ్, ఐఎమ్ ఏ సన్ టు మై ఫాదర్, సో ఐఎమ్ ఏ బ్రదర్ టు మై సిస్టర్స్, సో ఐఎమ్ ఏ ఫాదర్ టు మై చిల్డ్రన్. సో జీసస్ ఆల్సో ప్లేడ్ సో మల్టిపుల్ రోల్. He was a man, he was a son to Mary, he was a brother, he was a prophet, he was a son of man, he was a son of God, he was a Messiah, he is a God, he is a judge also. అయితే కేవలము ప్రవక్తగా చెప్పినటువంటి ఆ ప్రవక్త మాట ఆ కోణంలోనే ఆలోచించి ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని కాదు, ఆయన మానవుడే కానీ మానవుడు మాత్రమే కాదు, ఆయన కుమారుడే కానీ కేవలం కుమారుడే కాదు, ఆయన సహోదరుడు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కూడా ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, దైవ కుమారుడు మాత్రమే కాదు, ఆయన మెస్సయ్య ఇస్ ఎ గాడ్, ఆయన దేవుడు కూడా. కాబట్టి ఒకే దగ్గర మనం ఆగిపోవడానికి, ఒకే కోణంలో చూడడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. బట్ ఈజ్ ఎ గాడ్, నాట్ ఓన్లీ దట్ is going to judge all the nations in second coming. So this is the complete picture of Jesus గురించి. ఒక్క మాట అయితే ఇక్కడ మన విశ్వాసాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని సో ఇది చూసి సో విల్ కంక్లూడ్ దట్. చూడండి, ఎవరైనా యేసుప్రభు వారు రెండవ రాకడ ఎలా ఉంటుందో శిష్యులు అడిగినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి ఎవరైనా. ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా, ఎందుకంటే చాలామంది మోసపోయారు. డోంట్ సర్ప్రైజ్. మిమ్మల్ని ఎవరైతే ప్రభువులకు నడిపించారో వాళ్ళే మోసపోయినా మీరేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా జరిగే అవకాశం కూడా ఉంది, రైట్. సాతానుడు వాడికి ఏం తెలియలేదు అనుకోవద్దు, వాడు చాలా తెలివైన వాడు ఏమైనా చేయగలడు పాపక్షమాపణ తప్ప, రైట్. ఇప్పుడు 24 చదవండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచబడు భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే క్రిస్టియానిటీకి ఎగనిస్ట్గా మాట్లాడుతున్న, టీవీలో యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళే. ఒకప్పుడు కొంతమంది అయితే వాక్యం చెప్పిన వాళ్ళే, కొంతమంది అయితే పాస్టర్లు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే యేసుప్రభు దేవుడు కాదని చెప్తా ఉన్నారు. సో డోంట్ గెట్ సర్ప్రైజ్. ఇవన్నీ కూడా అంత్య దినాల్లో జరుగుతాయి. మనం ఆల్రెడీ అంత్య దినాల్లోనే ఉన్నాం. యేసుప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో దట్ విల్ బి హ్యాపెన్ ఇన్ సడన్. అది ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ రాకడ మాత్రం తప్పకుండా వస్తుంది. అయితే మన విశ్వాసంను జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రము ఈ శాంటిఫికేషన్ ప్రాసెస్లో ఎవ్రీడే వి నీడ్ టు చెక్. ఒక మాట యోహాను సువార్త 14:1 చదవండి. సో మనం ముగించుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పేదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది యేసుప్రభు వెళ్ళకముందు శిష్యులతో చెప్పిన మాట. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీ హృదయంలను ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా అవన్నీ జరుగుతాయి. చాలా మంచి విశ్వాసం అని మనం చెప్తాం. మంచి విశ్వాసం ఏంది? పాస్టర్లే అలా అయితే. డోంట్ గెట్ సర్ప్రైజ్. బట్ ఎవ్రీడే ప్రతివారు కూడా సో మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రం మనం చేయాల్సిన పని. సో ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చెప్పండి. ఫస్ట్ సబ్హెడింగ్, సో అవుట్లైన్ టు ద క్రిస్టియాలజీ, ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సో deity of Jesus Christ, necessity of both natures in one person, who claimed the deity of Christ. అది లాస్ట్. ఎవరు
ఆయన ఆ దైవత్వాన్ని తృణీకరిస్తారు. కాబట్టి ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. ఒకే వ్యక్తిలో ద బోత్ ఇన్ఫైనైట్ నేచర్ అండ్ ఫైనైట్ నేచర్. సో ఇన్ఫైనైట్ ఆయన దైవత్వము, ఆయన మానవత్వము ఒకే వ్యక్తిలో సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి వెన్ ఎవర్ వి క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఏ నేచర్ నుంచి ప్రభు మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకుంటే దట్ మే బీ ఈజీ టు అండర్స్టాండ్. నౌ ఎనీ క్వశ్చన్స్? నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళని. అమ్మా, ఓకే. సో స్పిరిట్ ఆఫ్ గాడ్ అని కూడా మెన్షన్ చేయబడ్డది, బట్ సో మనం ఇంతవరకు స్టిక్ అని అవుతాం. సో మళ్ళీ మనం హోలీ స్పిరిట్ గాడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. ఎస్ అన్న. ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసు ప్రభు అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ఏ సర్ప్రైజ్ థింగ్. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్గా జరిగింది కాదు, ముందుగానే ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్. అయితే అంతకుముందు యేసు ప్రభు లేడా అంటే ఎస్ హీ వాజ్ దేర్. ఎలా ఉన్నాడు మరి, ఎలా అసలు ఉన్నాడా ఆయన ఎగ్జిస్టెన్స్లో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా స్పష్టంగా ఆయన యెహోవా దూతగా, యెహోవా వాక్కుగా ఆయన చాలా చోట్ల ప్రత్యక్షమయ్యాడు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి యెషయా గ్రంథంలో ఒక మాట చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 48:16 ఒక్క నిమిషం ఆగండి, కొంచెం తీయండి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన మాట. ఐజయా 48:16 చదవండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు. చూడండి, ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? ఇది ప్రవచనం. ఇది యెషయా చెప్తా ఉన్నాడా? ఎందుకంటే యెషయా మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే యెషయా మరి ఇక్కడ ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడాను కానీ ఆది నుంచి ఎక్కడ ఉన్నాడు యెషయా? మేబీ ఆయనకు 50-60 సంవత్సరాలు ఉంటాయి. మరి ఆది నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నాడు అంటే యెషయా కాదు. మరి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆది నుంచి ఉన్న వాళ్ళు ఎవరు? ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ దేర్. పైగా నేను రహస్యంగా లేను, చాలాసార్లు మాట్లాడాను. ఇదే విషయాన్ని మలాక్యా యేసు ప్రభు బెత్లెహేంలోనే పుడతారన్నటువంటి ప్రవచనం మీకా గ్రంథంలో 5వ అధ్యాయము ఆ మాట ఏంది? అది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, ఫ్రమ్ ఎటర్నిటీ పాస్ట్ టు ఎటర్నిటీ ఫ్యూచర్ ఏం చేస్తున్నా అక్కడ? ప్రత్యక్షం అగుచుండెను. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు, ఇంకా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఎవరికైతే అవసరమో వాళ్ళకు దేవుడు ఆయన సో మాట్లాడుతూ ఉంటాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా హీ వాజ్ అపియర్డ్, హీ వాజ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. థ్యాంక్ యూ అమ్మా. సో సో నెక్స్ట్ వీక్ మనం ట్రినిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో ఇప్పుడు మీరు అడగబోయే చాలా ప్రశ్నలు అక్కడ మేబీ వస్తాయి. అన్న చెప్పిన ఆన్సర్ కూడా సో అక్కడి నుంచి వస్తుంది. ఈ రెఫరెన్స్ కూడా వీఆర్ గోయింగ్ టు సీ దేర్. ఎస్ అమ్మా.
యేసుక్రీస్తు ప్రవక్తని దేవుడు కాదు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అన్న ప్రతిసారి. ఓకే, యేసు ప్రభు ప్రవక్త దేవుడు కాదు అని వాళ్ళు అడిగే ప్రశ్న, అంతే కదా? ఎవరు చెప్పారు వాళ్ళకు? ఖురాన్ ఎప్పుడు వచ్చింది? 600 ఇయర్స్ తర్వాత, అంటే సంఘటన జరిగిపోయినటువంటి 600 సంవత్సరాల తర్వాత ఒక ఆయన చెప్తే నమ్మారు. కానీ యోహాన్ ఎప్పుడు రాశాడు? ఈ వాజ్ ఏ ఐ విట్నెస్. ఆయన ప్రత్యక్షంగా చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గాంధీ గురించి గాంధీ టైంలో ఉన్న వాళ్ళు రాస్తే నమ్ముతామా? ఇప్పుడు ఒక 100 ఇయర్స్ 200 తర్వాత చెప్తే నమ్ముతామా? వీ నీడ్ ఐ విట్నెస్. సింపుల్. దానికి మనం ఎక్కడో బైబిల్లో మళ్ళీ వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆ విషయానికి ఆన్సర్ చేసినా నమ్మడు, ఎందుకంటే అది ప్లెయిన్గా అడిగిన ఆన్సర్ కాదు. సో యోహాను, పేతురు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంటంటే, మా కన్నులు దేన్ని చూసానో, మా చెవులు దేన్ని వినెనో, మా చేతులు దేన్ని తాకెనో, అదే మేమేమి ఎక్స్పీరియన్స్ చేసామో అదే మీకు చెప్తా ఉన్నాను. దెర్ ఈజ్ నో అడిషన్. బట్ ద ఖురాన్ కేమ్ ఆఫ్టర్ 600 ఇయర్స్. బట్ అది ఎవిడెన్స్గా ఎలా నమ్ముతాము? దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, అంటే దేవుడు ముందు వాక్యం ఇచ్చాడు, కానీ మీరు దాన్ని మార్చారు, అందుకే దేవుడు కొత్తది ఇచ్చాడని అదే అంతిమ గ్రంథం అని చెప్తా ఉంటారు. అంటే దేవుడు వాక్యం ఇస్తే దేవుడు దాన్ని కాపాడుకోలేని అసమర్థుడా? ఓల్డ్ టెస్ట్మెంట్ ఎప్పుడో మోషే కాలం రాయబడ్డది, ప్రిజర్వ్ చేయబడ్డప్పుడు న్యూ టెస్ట్మెంట్ టైంలో ఉన్నది ప్రిజర్వ్ చేయబడదా? సో గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ, టు గివ్ అండ్ ప్రిజర్వ్. సో ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రిజర్వ్. ఒక స్క్రిప్చర్ డాక్ట్రిన్ మనం నేర్చుకుంటే ఆ స్క్రిప్చర్ డాక్ట్రిన్ ఎంత పర్ఫెక్టో మనకు అర్థమవుతుంది. కుమ్రాన్ కేవ్స్లో దొరికినటువంటి స్క్రోల్స్ ద ఓల్డెస్ట్ స్క్రోల్స్. ఇది మార్చుకున్నారు అని వీళ్ళు వాదిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఓల్డెస్ట్ స్క్రిప్చర్స్ అనేవి మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి కేవ్స్లో దొరికాయి. దట్ వాజ్ ద ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. అది కొత్తగా రాసింది కాదు, ఓల్డెస్ట్. ఇప్పుడు మనం వాడుతున్న బైబిల్లో ఏముందో స్క్రిప్చర్ అప్పుడు కూడా అదే ఉంది, మధ్యలో ఇది మార్చింది కాదు. కాబట్టి నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు స్టార్టింగ్ నుంచే వాళ్ళకు అడ్రస్ చేయబడుతుంది, నేర్పించబడుతుంది, మీరు క్రిస్టియన్స్తో మాట్లాడద్దు, మీరు మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ప్రేరుకు పిలుస్తారు. సో యేసు ప్రభు ప్రవక్త, దేవుడు కాదు అని చాలా స్పష్టంగా వాళ్ళకి ఏం టీచింగ్ ఉంటుంది అనేది సో చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మనం నమ్మే ట్రినిటీ కూడా ఖురాన్లో అడ్రస్ చేయబడ్డది, రాంగ్ అడ్రస్ చేయబడ్డది. అంటే సింపుల్గా అది మనుషులే రాశారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో యూనిటీ అని మనం నమ్ముతాం. కానీ వాళ్ళ ఖురాన్ ఏం చెప్తారంటే, వాళ్ళు ట్రినిటీ ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు ఏం నమ్ముతారంటే తండ్రి, కుమారుడు, మేరీ అని నమ్ముతారని ఖురాన్లో ఉంది. అంటే మనం ఏం నమ్ముతున్నామో కూడా వాళ్ళకి దేవుడికి తెలియదా? అంటే అంత తెలియనట్టు. అంటే అప్పుడు చర్చిలో ఉన్నటువంటి రాంగ్ టీచింగ్లో ఒక భాగంగా, ఎందుకంటే మనం ఆల్రెడీ జస్టిఫికేషన్ డాక్టర్ అప్పుడు కొంచెం చెప్పాను, అంటే 400 ఇయర్స్ నుంచి, అంటే 500 అఫ్కోర్స్ ఆ టైం నుంచి స్క్రిప్చర్ అందరికీ లేదు. పైగా అన్బిబ్లికల్ థింగ్స్ అనేవి చర్చిలోకి వచ్చాయి. విగ్రహాలను పెట్టి పూజించడం, యేసుప్రభు విగ్రహం పెట్టి, మేరీ మాత విగ్రహం పెట్టి. కాబట్టి పీపుల్లో ఒకలాంటి కాన్సెప్ట్ ఏంటంటే మేరీ ఈజ్ ఏ ద డివైన్ బీయింగ్ అనేది నమ్మారు. వాళ్ళు ఏం నమ్ముతా ఉన్నారో దాన్నే తీసుకొని దానిలోకి రాశారు. కానీ యాక్చువల్లీ మనం నమ్ముతుంది అది కాదు కదా. నేను చెప్పింది అర్థమైందా? ఓకే, అర్థమైతే సంతోషం. నో ఇష్యూ, ఏం కంగారు పడద్దు, ప్రార్థన చేద్దాం. సో కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. సత్యాన్ని స్మూత్గా, జెంటిల్గా చెప్పడమే మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రార్థన చేసుకుందాం. అయితే చివరిలో సింపుల్గా మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి డిబేట్లకు వెళ్ళినటువంటి వాళ్ళు ప్రాపర్ సబ్జెక్ట్ లేకుండా, స్టడీ లేకుండా అలా వెళ్ళి డైలమాలో పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని రాంగ్గా రాసినటువంటి ఇలాంటి బుక్స్ చదివి సో వాళ్ళు విశ్వాసంలో కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే చాలా వస్తాయి. నేను చెప్పాల్సింది ఏంటంటే డోంట్ గెట్ సర్ప్రైజ్. అంత్య దినంలో ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఏం సర్ప్రైజ్ కావద్దు. అయితే మన జాగ్రత్త ఏంటంటే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనకు అర్థం కాకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది.
కాబట్టి ఎవ్రీడే మనం చేసుకోవాల్సిన చెకప్ ఏంటంటే, సో మన విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోవడం. యేసు ప్రభువే రక్షకుడు, దేవుడు, ప్రభు అని సంపూర్ణంగా మనం నమ్మగలగాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. లెట్స్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షపరచబడుచుండెను. ఈవెన్ అవర్ టైం, మన సమయంలో కూడా దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మన హృదయ నేత్రాలను వెలిగించాడు. ఆయనే రక్షకుడని, దేవుడని, ప్రభువని, అద్వితీయుడని మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోయినా దేవుడు తను వెతకని వారికి దొరికినట్లుగా మనకు దొరికాడు. వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఆయన సంపూర్ణ దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారని మనము కంగారు పడాల్సిన పని లేదు. హీ కెన్ అండర్స్టాండ్. హీ క్యారీడ్, సో హీ షేర్డ్ అవర్ హ్యుమానిటీ. హీ ఎక్స్పీరియన్స్ అవర్ ఫ్రాయాలిటీ. మన బాధను, మన అవమానాన్ని, మన నిందను ఆయన అనుభవించాడు. మన రిజెక్షన్ను హీ కెన్ అండర్స్టాండ్. హీ కెన్ అండర్స్టాండ్. హీ వాక్డ్ వేర్ ఐ వాక్. హీ స్టూడ్ వేర్ ఐ స్టాండ్. హీ కెన్ అండర్స్టాండ్. హీ కెన్ అండర్స్టాండ్ యూ అండ్ మీ. లెట్స్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. పరిశుద్ధ దేవానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నారు. ప్రభువా మీకు వందనాలు. మీరు రహస్యంగా మాట్లాడినవాడు కాదు, అనేకులకు మాట్లాడారు, అనేకులతో ప్రత్యక్షమయ్యారు. దేవా మీకు వందనాలు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మీరు శరీరధారిగా ఈ లోకానికి మానవుడుగా వచ్చారు. దేవా మీకు వందనాలు. అయితే దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. దైవత్వము మానవత్వము ఒకే వ్యక్తిలో సంపూర్ణంగా కలిగి ఉండి మాకు చాలిన దేవుడుగా, సరిపోయిన వాడుగా మీరున్నారు. ప్రభువా మీకు వందనాలు. మిమ్మల్ని ప్రభా మీ యందు మా విశ్వాసము దేవం వేరుపాడడానికి సహాయం చేయండి. మీ కృపకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసంలో తప్పిపోకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తూ అనుదినము మా శాంటిఫికేషన్ ప్రాసెస్లో మేము ఎదిగే కృప మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండి ప్రభా మీతో ఉండే కృప మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరు అక్కడికి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృప మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంచి విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మనకి కూడా దేవుని గురించి సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటున్నామని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను కూడా దేవుని ఎరగనప్పుడు ఒక అతను పరిచయం అన్న. చాలా ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వచ్చేవాడు. మంచిగా నా దేవుడు తెలియదు కానీ అతను నాకు సువార్త చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా మేము మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తూ ఉండేవాడు, బైబిల్ చదివించేవాడు. అంత మంచిగా ఉండేవాడు. తర్వాత అక్కడ నుంచి వేరే ప్రాంతానికి నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను యేసుప్రభు రక్షకుడికి అంగీకరించిన తర్వాత ఫస్ట్ అతన్ని కలవటానికి వెళ్ళా. సంతోషం ఉంటుంది కదా. వెళ్ళి ఫిరంగిపురం వెళ్ళి గుంటూరు వెళ్ళి అతను కలిసి
బ్రదర్ నేను యేసుప్రభు నమ్ముకున్నాను నా రక్షకుడుగా అనిపింటే అతను అంటున్నాడు నాకు తెలుసులే అన్నాడు. ఏంటి అన్న, ఏంటన్నా అంటే యేసుప్రభు దేవుడు కాదు ఏం కాదు నాకు అర్థమైంది ఇప్పుడు అంటున్నాడు. నేను హ్యూమనిస్ట్ అయిపోయాను అంటున్నాడు. దేవుడు లేడు ఎవరు లేరు, నీ హ్యూమనిస్ట్ అని. అందుకని మన చుట్టూ ఉన్న వాటిలో చాలామంది ఇలా ఉంటూ ఉన్నారు. అందుకని యేసుప్రభుని, మన రక్షకుడిని, మన దేవుణ్ణి, మన విమోచకుడిని మనం తెలుసుకోవాలి. ఆయన 100% గాడ్, 100% దేవుడు అని కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం వచ్చే నెక్స్ట్ సెషన్లో కూడా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ట్రినిటీ గురించి నేర్చుకోబోతున్నాం, త్రిత్వం గురించి నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ టీచింగ్ అందుకోసం. తర్వాత ఇంకోటి, రేపు 20వ తారీఖు ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, మీకు గూగుల్ షీట్ షేర్ చేయబడుతుంది అన్న. దాంట్లో ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళు మీరు పోల్ చేయొచ్చు. మేము ఉంటాము, మేము ఉన్నాం అంటే దాన్ని బట్టి మేము కావాల్సిన స్పీకర్స్ని వాళ్ళందరినీ కూడా మేము అరేంజ్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. అవన్నీ చూసుకుంటాం. తర్వాత స్నాక్స్ కూడా రెడీ ఉన్నాయి, కిందకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.